నమస్కారం. ఈరోజు నేనున్న ఏరియాలో మహోత్సవం చాలా గ్రాండ్గా చాలా చాలా బాగా బీభత్సంగా జరుగుతుందన్న మహోత్సవం. చూడండి, అంటే డ్రమ్స్ ఏ విధంగా కొడతారు. అది కేరళలో మహోత్సవం అనేది చాలా చాలా వెరైటీగా ఉంటుందన్న. మన సైడ్ మాత్రం కాదు, మన ఆంధ్ర సైడ్ మాత్రం దేవుని తీసుకుని ఊరేగింపు చేస్తారు కదా, ఈడ అసలు కాదు. మొత్తం డ్రమ్స్, వాళ్ళ ఒక పూర్వీకులు ఒక సాంప్రదాయాలు మొత్తం చాలా చాలా బాగా నీట్గా నేను ఈ వీడియో అయితే బాగా క్లియర్గా చూపిస్తాను. అలా ఉంటుంది అనమాట. ఓకే అన్న, ఇప్పుడు చూస్తున్నారా, వీళ్ళు చిన్నపిల్లలు దీపాలు తీసుకొని అటు ఇటు చాలా మంది ఉన్నారు. కేరళ డ్రెస్ అంటే కేరళ శారీ కట్టుకొని అటు ఇటు చాలా మంది, చాలా జనాభా అయితే వస్తున్నారన్న. ఓకే, ఇప్పుడు ఇది ఊరేగింపు అనమాట. సో ఈ విధంగా డ్రమ్స్ చండా అంటారు కేరళలో. చండా అట్లా కొట్టుకుంటూ ఇలా దీపాలు తీసుకొని, అంటే ఈ దీపం గర్భగుడిలో దేవుని దగ్గర పోయేంత వరకు ఈ దీపం మారిపోకుండా చూసుకుంటారన్న వాళ్ళు. ఆ విధంగా అయితే తీసుకెళ్తారు. సో ఈ విధంగా చూడండి, చండా ఈ విధంగా కొడుతున్నారు. చాలా బాగుంది కదా చండ కొట్టేది. సో చూస్తున్నారా, అంతే మొత్తం ఆడవాళ్ళు చూడండి ఎంత బాగా కొడుతున్నారు చండా. డ్రమ్స్ చాలా చాలా చక్కగా, ఎంత బాగా వినడానికి అయితే చాలా స్మూత్గా చాలా బాగుంటుంది అన్న వీళ్ళు కొట్టే డ్రమ్స్. నిజంగా చెప్తున్నాను అన్న, వీళ్ళు ఆ డ్రమ్స్ కొడతా అంటే చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అన్న. ఆ విధంగా అయితే డ్రమ్స్, ఆ మ్యూజిక్ వాళ్ళు కొడతారన్న. ప్రాక్టీస్ ఆ విధంగా చేసినట్టున్నారు. చాలా చాలా చక్కగా కొడతారు. వెనకాల కనిపిస్తుంది నల్లగా ఒక ఎలుగుబంటి వస్తుంది. ఆ ఎలుగుబంటి ఒరిజినల్ ఎలుగుబంటి కాదు, బొమ్మ అనమాట. చూస్తున్నారా, ఈ విధంగా అయితే కేరళలో మహోత్సవం జాతర అనేది ఈ విధంగా జరుపుతారన్న. సో ఈ విధంగా ఎలుగుబంటి పెట్టుకొని, అంటే సాయంత్రమే రాత్రి టైంలోనే ఈ జాతర అనేది జరుపుతారు. ఎందుకంటే అప్పుడే పని అయిపోయి అందరూ వస్తారు కాబట్టి, అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి ఈ విధంగా అయితే జరుగుతుందన్న. ఇది ఒకటే కాదు, ఈ ఎలుగుబంటి ఒకటే కాదు, ఇంకోటి వస్తుంది. అది ఏదో పెద్ద మృగం మాత్రం ఉంటుంది. తన పేరేమో నాకు తెలియదన్న, కామెంట్ చేయండి. చూస్తున్నారా, ఇది నేను ఉన్న ఏరియాలో, కేరళ నేను ఉన్న ఏరియాలో కొల్లాడు అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఇదేదో వస్తాను కదా, దీని పేరేమో తెలియదన్న, రాక్షసుడా. దీన్ని ఏమంటారన్న ఈ జంతువు పేరా? మీకు ఎవరికన్నా తెలిస్తే, ఈ జంతువు పేరు తెలిస్తే కామెంట్ చేయండి అన్న. ఓకేనా, మర్చిపోకుండా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇంకా చాలా చాలా ఉంటాయన్న, చాలా చాలా చూపిస్తాను చూడండి. చాలా చాలా చిన్న బొమ్మలు, ఏనుగు చాలా చిన్న బొమ్మలు అంతా వస్తున్నాయి. ఈ విధంగా అయితే జాతర అనేది జరుపుతారన్న కేరళలో. చాలా అంటే చూసే కుట్టి చూడాలనిపిస్తుంది అన్న. బోరు కొట్టదు, రిస్క్ రాదు, అంత బాగుంటుంది. ఆ విధంగా ఉంటారు కేరళ వాళ్ళు కూడా. చూసే దగ్గర చాలా అందంగా బాగా నీట్గా ఉంటారు ఈ కేరళ శారీ కట్టుకొని. అందుకే నాకు కేరళ శారీ అంటే పద ఇష్టం అన్న. దేవుడు చూడండి, ఆ దేవుడు తీసుకుని ఈ విధంగా వెళ్తున్నారు. ఓకే, అక్కడ పండించే పంట ఏ పంట, ఒక్క చోట అంటే ఒక్క టెంకాయ ఏమో పండిస్తారు కేరళలో. ఆ విధంగా అన్ని ఇట్లా వేసుకొని వెళ్తారు. ఇది బండి, మా ఏరియాలో ఉన్న బండికి ఈ విధంగా అలంకరించి తీసుకెళ్తున్నారు. వీళ్ళు చిన్నపిల్లలు చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు. అది ఏంటా బిడ్డలారా, ఏంటి చూస్తున్నారా? ఇట్లా వాళ్ళని మనం చాలా ఎంకరేజ్ చేయాలన్నా. ఎందుకంటే ఇట్లా వాళ్ళు ఉంటేనే కదా మనం కదా బాగా చూసేదానికి, బాగా కొంచెం ఎంజాయ్ చేసేదానికి బాగుంటుందా. వీళ్ళు వచ్చి డ్రమ్స్ కొడుతున్నారన్న. ఈ డ్రమ్స్ భయంకరంగా కొడతారన్న. అవి రాడ్లు ఇవి తీసుకుని దమా అని వాడుతారు. పాపం ఆ డ్రమ్స్ ఎట్లా తట్టుకుంటాయి చూడండి. వీళ్ళు కట్లు తీసుకుని దమా అని సాగు వాడుతుంటారు ఆ డ్రమ్ని. కానీ వాళ్ళు కొట్టేవి చాలా చాలా బాగుంటాయి. ఇవి చాలా చక్కగా బాగుంటుంది చూడడానికి, వినడానికి అంత బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది అయిపోతే నెక్స్ట్ ఏమొస్తుందో చెప్పగలుగుతారా? నెక్స్ట్ వచ్చి చూస్తారా, నెక్స్ట్ పికప్లో మాకు డిజైన్ అనేది వస్తుందన్న. చాలా బాగుంటుంది. అంతే వీళ్ళు ఏమంటారన్న, వీళ్ళని ఏమో అంటారన్న, వీళ్ళని అఘోరాల ఏమో అంటారన్న. వీళ్ళ పేర్లు కదా కామెంట్ చేయండి అన్న. అఘోరాలు అనుకుంటా. అఘోరాలు మొత్తం వీళ్ళు భయంకరంగా చేస్తారను. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను వీళ్ళు డ్యాన్స్ చేసేదంతా. ఎందుకంటే యూట్యూబ్లో పెడితే కాపీరైట్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే, వీళ్ళు అయిపోయినాక నెక్స్ట్ అమ్మాయిలు, వీళ్ళు భూమి మీద వచ్చిన దేవతలు అన్న, అంత బాగుండదు. చాలా చాలా డ్యాన్స్ అంతా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇదన్నమాట అన్న. వీళ్ళు ఇంకా డ్యాన్స్ కూడా అయిపోలే, చాలా చక్కగా డ్యాన్సులు అంతా ఉంటాయండి. ఓకే, సో ఈ విధంగా బొమ్మలు, చిన్నపిల్లలు, డ్యాన్సు, చాలా మంది జనాభా అట్లే వస్తారన్న చూడడానికి. ఇది మా బండి డీజే సాంగ్ అనమాట. అందరూ వేస్తుంటారన్న. ఇది మా బండి కనిపిస్తుందా?
ఇది మా బండి టిప్పరు. దీనికి పెద్ద పెద్ద స్పీకర్లు బిగించుకొని ఈ విధంగా ఊరేగింపని చేస్తారు. ఓకే అన్న, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. నా ఉపాయ్